శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. మా భక్తి టీవీని ప్రోత్సహిస్తున్నటువంటి మా ప్రేక్షకులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ వారం రాశి ఫలితాలు తెలియచెప్పుకుందాం. 6 ఏప్రిల్ 2025 నుంచి 12 ఏప్రిల్ 2025 వరకు గల కాలానికి గ్రహస్థితులు ఏ విధంగా ఉన్నాయి? ముందుగా గ్రహస్థితులు. మీన రాశిలో బుధ, శుక్ర, శని, రవి, రాహు 5 గ్రహాల సమ్మేళనం జరుగుతూ ఉంది. ఇక గురువుగారు వృషభ రాశిలో ఉన్నారు. చంద్ర, కుజులు ఇద్దరు కర్కాటక రాశిలో ఉన్నారు. కుజుని యొక్క నీచ భంగం జరుగుతూ ఉన్నది. అలాగే కేతువు గారి యొక్క స్థితి కన్యా రాశిలో ఉంది. వారాంతంలోకి వెళ్ళేటప్పటికీ చంద్రుని యొక్క స్థితి మాత్రమే కన్యా రాశిలోకి వచ్చి ఉన్నది. అయితే శని గారి యొక్క దృష్టి వృషభ రాశి గురువు గారి మీద పడుతూ ఉంది. అయితే గురువు గారి యొక్క స్థితి దాదాపుగా చివరికి వచ్చేసింది, 28 డిగ్రీల్లోకి వచ్చేసింది. కాబట్టి ఇక అంతగా శని గారి ప్రభావం చూపించబోదు. ఇది తెలియచెప్పదగ్గ విషయము. అలాగే గురువు గారి యొక్క దృష్టి కేతువు మీద పడుతూ ఉన్న కారణం చేత ఆధ్యాత్మిక చింతన ఎక్కువగా ఉండడము, దాన ధర్మాలు ఎక్కువగా చేయడము, శుభకార్యాలలో ఎక్కువగా పాల్గొనడము ఇత్యాదివన్నీ ఉంటూ ఉంటాయి. అలాగే ఇక కుజుని దృష్టి కానీ 4వ దృష్టి అయినా, 7వ దృష్టి అయినా, 8వ దృష్టి అయినా ఇక రాసుల మీదనే పడుతున్నాయి తప్ప ఏ గ్రహాల మీదనూ కుజుని యొక్క దృష్టి పడబోవడం లేదు. అలాగే గురువు గారి 7వ దృష్టి గాని, 9వ దృష్టి గాని కేవలం రాసుల మీదనే పడుతున్నాయి. అలాగే శని గారి యొక్క 10వ దృష్టి ధనస్సు రాశి మీద మాత్రమే పడుతుంది. అయితే శని గారు ఇన్ని గ్రహాలతో కలిసి ఉండడం గాని, కేతువు మీద దృష్టి పెట్టడం గాని ఇవి కొంచెం మానసికమైన ఒత్తిడికి దారి తీసేటటువంటి పరిస్థితులు కనబడబోతున్నాయి. అయితే శని గారి యొక్క స్థితి రవి రాహు కలయికతో ఉంది, బుధుని యొక్క కలయికతో ఉంది. చర్మ వ్యాధులు ఉండడం గాని, అలాగే పితృవంశ దోషాలు ఉండబోవడం గాని, మానసిక ఒత్తిడి పెరగబోవడం గాని, స్త్రీలతో సమస్యలు ఉండబోవడం గాని ఇలాంటివన్నీ కూడా ఉండేటటువంటి అవకాశాలు ఉన్నాయి. అలాగే జలతత్వపు రాశిలో ఈ గ్రహాల యొక్క కలయిక జరుగుతూ ఉన్న కారణం చేత 5 గ్రహాలకి కొంచెం ఇబ్బందులు ఎలా ఉంటాయంటే దేశకాలమాన పరిస్థితుల మీద ఇబ్బందులు కలుగుతూ ఉంటాయి. వ్యక్తుల మీద అంత ప్రభావంగా ఉండకపోవచ్చు, కానీ వ్యక్తిగత జీవితంలో ఎవరికి వారికి చిన్నపాటి పరిహారాలు చేసుకోవాల్సినటువంటి పరిస్థితి అయితే ఉంటూ ఉంది. ఇక ఈ పరిహారాలు ఏమిటి అనేది మనం ఏ రాశికి ఆ రాశికి తెలియచెప్పుకుందాము. అలాగే రాశుల యొక్క ఫలితాలు తెలియచెప్పుకుందాం. మీనరాశి. మీనరాశి వారికి 5 గ్రహాల కలయిక జరుగుతుంది. ఇది కొంచెం ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి. అన్ని శుభగ్రహాలైనట్టయితే అసలు చెప్పుకోవాల్సిన పనే లేదు. శుక్రాచార్యుల వారు చాలా బాగున్నారు కాబట్టి వారి గురించిన ప్రస్తావన కాకుండా మిగతా 4 గ్రహాల గురించి చెప్పుకుంటే మరి రవి, రాహు, శని, నీచలో ఉన్న బుధ 4 గ్రహాలు కూడా ఇబ్బంది పెట్టే గ్రహాలే. మాతృవర్గ రీత్యా బాలేదు, భార్యాభర్తల అనుకూలత రీత్యా బాలేదు, ఆరోగ్య రీత్యా బాలేదు, సంతాన రీత్యా బాలేదు, అన్నదమ్ముల సహాయ సహకార రీత్యా బాలేదు, కుటుంబ రీత్యా బాలేదు. అంటే ఏ అంశాన్ని తీసుకున్నా కూడా బాలేని స్థితే కనిపిస్తోంది. ఇలాంటప్పుడు చేయవలసినటువంటి పరిహారాలు ఏమిటి అంటే నవగ్రహ హోమం తప్పనిసరిగా చేసుకోవాలి. నవధాన్యాలు దానం ఇవ్వాలి. అలాగే నవగ్రహ స్తోత్ర పారాయణ చేసుకోవాలి. అలాగే దుర్గా అమ్మవారిని గనక ఎక్కువగా పూజించినట్లయితే రాశిలో రాహువు ఉన్నారు. ఈ రాహువు శుక్రాచార్యుల వారితో కలిశారు, శని గారితో కలిశారు, బుధునితో కలిశారు, రవితో కలిశారు. మరి ఏ గ్రహమైనా 2వ గ్రహంతో కలిసినప్పుడు ఏవో కొన్ని ఇబ్బందులు ఉంటాయి, కొన్ని సబ్బందులు ఉంటాయి, అవి పర్వాలేదు. కానీ రాహు గారు ఏ గ్రహంతో కలిసినా కూడా చాలా ఇబ్బంది పెట్టేస్తారని మనందరికీ తెలుసు. మరి రాహు ఇన్ని గ్రహాలతో కలుస్తూ ఉన్నప్పుడు ఆరోగ్య రీత్యా చర్మానికి సంబంధించినటువంటి ఇబ్బందులు కానీ, నరాలకి సంబంధించిన బలహీనత కానీ, అలాగే గ్యాస్ ప్రాబ్లమ్స్ కానీ, అన్నం అరుగుదల లేకుండా తిన్న ఆహారం తిన్నట్టుగా రాయిలాగా అలాగే పొట్టలో ఉండడం ఇలాంటి ఇబ్బందులు కానీ ఉండేటటువంటి అవకాశాలు ఉన్నాయి. వీటన్నిటికీ పరిహారంగా దైవ ప్రార్థనలు చేయండి, దైవ పూజలు చేయండి, దైవానుగ్రహం కొరకు ప్రార్థనలు చేయండి. ఇది చెప్పదగినటువంటి సూచన. ఉద్యోగ రీత్యా కానీ, వ్యాపార రీత్యా కానీ కొత్త కొత్త పద్ధతులు ఏవి ప్రవేశపెట్టవద్దు.
ఇప్పటి వరకు ఏది ఎలా జరుగుతుందో అలాగే జరుగుతూ వెళ్ళివ్వండి. ఇది చెప్పదగినటువంటి సూచనగా తెలియజేస్తూ ఉన్నాను. అయితే వారాంతానికి వెళ్ళేటప్పటికి చంద్రుని యొక్క సంచారం సప్తమంలోకి వచ్చి కొంచెం అలాగా ఊపిరి పోసినట్టుగా ఉంది. అయితే ఈ 5 గ్రహాల యొక్క దృష్టి కూడా ఈ చంద్రకేతువుల మీద పడుతూ ఉన్న కారణం చేత ఏదైనా ఇప్పుడు జ్వరం వచ్చినప్పుడు ఒకటి చెప్తారు పెద్దవాళ్ళు, ఒక సామెత, మూలగడానికైనా ఓపిక ఉండాలి కదా, ఇంతో అంతో తినండి అని. అంటే అంత ఓపిక లేకుండా అయిపోయినా కూడా కాస్త ఓపిక కలగడం కోసం ఆహారం పెట్టినట్టుగా ఇక్కడ అలాంటి కొద్దిగా ఉపశమనం కలిగించే విధంగా చంద్రుని యొక్క సంచారం ఉంటుంది. నిజానికి సప్తమంలో చంద్రుడి యొక్క సంచారం చాలా అద్భుతంగా ఉండాలి. కానీ ఇన్ని గ్రహాల యొక్క దృష్టి పడుతూ ఉన్న కారణం చేత మానసిక వేదన ఉండేటటువంటి పరిస్థితి ఉంది. అన్ని అంశాలలోనూ ఉంది. ఎంత ఉన్నా చంద్రుడి యొక్క సంచార విశేష బలం చేత మీరు కొంచెం ప్రశాంత జీవితంలో ఉంటారు. ఇది బాగా గుర్తుపెట్టుకొని పరిహారాలు చేసుకుంటూ ధైర్యాన్ని సంతరించుకోవాల్సిందిగా చెప్తూ ఉన్నాను. అన్ని డివిజన్స్ వారు కూడా పరిహారాలు చేసుకోండి. దుర్గా అమ్మవారి స్తోత్రాలు పఠించండి, ఆదిత్య హృదయం పఠించండి, వీలైనంతగా దైవ ధ్యానంలో ఉండండి, నవగ్రహాలకి స్తోత్ర పారాయణాలు చేసుకోండి, నవధాన్యాలు దానం చేయండి, వీలైతే నవగ్రహ హోమం చేయండి, ఇంటి ఇలవేల్పుని పూజించండి, ఓర్పు వహించి ఉండండి, శాంత స్వభావంతో ఉండండి, ఏ చిన్న అనారోగ్యం చేసినా ఔషధ సేవ చేయండి. ఇక అన్ని విధాలా మీకు బాగుంటుంది. ఈ చెప్పిన పరిహారాలన్నీ తప్పనిసరిగా చేసుకోండి, పాటించండి అని చెప్పి తెలియజేస్తూ సర్వే జనా సుఖినో భవంతు. శనిగ్రహం యొక్క అనుకూలత కొరకు నీలాంజన సమాభాసం రవిపుత్రం యమాగ్రజం ఛాయామార్తాండ సంభూతం తం నమామి శనైశ్చరం. ఓం క్రాం క్రీం క్రౌం సహ శనయే నమః. శనిగ్రహం యొక్క అనుకూలత కొరకు నీలాంజన సమాభాసం రవిపుత్రం యమాగ్రజం ఛాయామార్తాండ సంభూతం తం నమామి శనైశ్చరం. ఓం క్రాం క్రీం క్రౌం సహ శనయే నమః.